Anthropology paper 1, we are going to discuss. Under paper 1, module, which is the module 5. Under 5th module, the chapter name is, number is 9.8 as per UPSC syllabus. 9.8 అంటే ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ అంటున్నాడు. ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ. Under epidemiological anthropology, they have given 3 topics: health and disease. First topic, health and disease. Second one is infectious and non-infectious diseases. And so what are the infectious diseases? Second one, non-infectious diseases. మొదట్లో మేము హెల్త్ అంటే ఏంటి, డిసీజ్ కనుక్కుంటున్నాము. అది తెలిసిన తర్వాత డిసీజెస్ ఉన్నాయి, మనంతా కూడా జబ్బులు పరిగెడతాం కదా, హ్యూమన్స్ కాబట్టి పరిగెడతాం హాస్పిటల్స్కి. దాంట్లో ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఏంటి, నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఏంటి. థర్డ్ వన్ మనకు న్యూట్రిషనల్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఇన్ఫెక్షియస్ కాదు, నాన్ ఇన్ఫెక్షియస్ కాదు, న్యూట్రిషన్, నువ్వు తినేటువంటి తిండి వల్ల వచ్చే జబ్బులు ఏంటి అంటే మంచి టాపిక్ యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ సిలబస్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్. రియల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి నాలెడ్జి ఇప్పుడు మనకు అర్థమైంది. మనకు ఇక్కడ మనం వెళ్తున్నాం హాస్పిటల్కి, జబ్బు అన్నాడు ఎవడున్నాడు మీకు తెలిసి ఉన్నారమ్మా ఎవరన్నా? ఆ చిన్నది కూడా డిసీజ్ అని తెలుస్తుంది మీకు, డిసీజ్ అంటే ఏం తెలిస్తే సో డిసీజ్ రానోడు ఎవడో చూద్దాం. సో కంపల్సరీగా ఇక్కడ కాబట్టి ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అర్థమైంది, అలాంటి టాపిక్ మనము ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈజ్ మెంట్ బై హెల్త్, వాట్ ఈజ్ మెంట్ బై డిసీజ్. సో ఇవన్నీ తెలుసుకుంటే దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ అర్థమవుతుంది. కాబట్టి ఒక ఇంట్రడక్టరీ చాప్టర్ కింద మనకు ఉండేటువంటి సిలబస్ ప్రకారంగా అసలు హెల్త్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటో చూస్తున్నాం. దాంతోపాటుగా అసలు ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ అంటే కూడా చూస్తున్నాం. ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే ఎగ్జైటింగ్ అండ్ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. ఇంతకుముందు చెప్పాను నేను, ఇంటర్ డిసిప్లినరీ అంటే ఒకే రకమైన సబ్జెక్ట్ కాకుండా if the subject or the discipline is related to many disciplines, that is called as interdisciplinary subject. ఉదాహరణకి ఇప్పుడు ఇది మెడిసిన్ సంబంధించింది, మీకు తెలిసింది, అర్థమైపోయింది మీరు చూడగానే. ఇది ఎవరికి సంబంధించింది, డాక్టర్స్ అనుకుంటారు మీరు. అంటే దాంతోపాటు కొలాబరేషన్ వర్క్ చేస్తారు వీళ్ళందరూ కూడా, ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు డేటాని, ఒకరితో ఒకరు స్టడీ చేస్తారు. ఇలాంటి వాటిని ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అంటారు. అంటే ఒక దానికే కన్ఫైన్ కాకుండా వేరే రకమైన డిసిప్లిన్స్, వేరే రకమైన సబ్జెక్ట్, వేరే రకమైన ఫీల్డ్తో వీళ్ళు కలిసి కొలాబరేట్ చేస్తేనే ఇంటర్ డిసిప్లినరీ అంటారు. కాబట్టి ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ అంటే ఇది ఒక ఎగ్జైటింగ్ అండ్ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్, ఒక చెప్పాలంటే చాలా ఉత్సాహకరంగా వింటే తెలుస్తుంది మనకి. అలాగనే ఎక్స్పాండింగ్ అంటే ఎక్కడికి ఆగుతుంది దీన్ని, ఎప్పుడు కూడా ఇది ఎక్స్పాండ్ అవుతూనే ఉండేటువంటి ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. కాబట్టి ఒకే సబ్జెక్టు, ఒకే డిసిప్లిన్ కాకుండా అనేకమైన డిసిప్లిన్స్ అన్నీ కలిసి చేసే ఫీల్డ్. ఇది కంబైనింగ్ ఆంథ్రోపాలజికల్ థియరీ విత్ ఎపిడెమియాలజీ టు ఎన్హాన్స్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ అండ్ హెల్త్ అవుట్కమ్స్. కాబట్టి డిసీజ్ అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటి, నువ్వు హెల్త్ అన్నావు బట్ డిసీజ్ అంటే ఏంటి, హెల్త్ కాదు డిసీజా, బట్ డిసీజ్ అంటే ఏంటి, డిసీజ్ లేని హెల్తా? ఎస్. కాబట్టి నీకు ఉండేటువంటి ఈ డిసీజ్ కానీ హెల్త్ కానీ దీనికి సంబంధించి నీకుండేటువంటి అండర్స్టాండింగ్, నీకుండే నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి ఎపిడెమియాలజీ. ఇప్పుడు ఎపిడెమియాలజీ అంటే ఏదో తెలుసుకోవాలి మనం. కాబట్టి దీన్ని ఆంథ్రోపాలజీ థియరీతో కంబైన్ చేసినటువంటి సబ్జెక్టే ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ. మరి దిస్ అప్రోచ్, ఏ అప్రోచ్, విచ్ అప్రోచ్, యు ఆర్ కంబైనింగ్ యువర్ ఆంథ్రోపాలజికల్ నాలెడ్జ్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎపిడెమియాలజీ. అంటే నేను చెప్పిన హెల్త్ కానీ డిసీజ్ కానీ ఈ మొత్తాన్ని కలిసి ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ అంటున్నాం. సో ఇలా చేయడం వల్ల ఇట్ ఎనేబుల్స్ రీసెర్చర్స్, ఈ పరిశోధకులకు ట్యాకిల్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ఏ మోర్ కాంప్రహెన్సివ్ మేనర్, అంటే బాగా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇంటిగ్రేటింగ్ క్వాలిటేటివ్ ఎథ్నోగ్రఫిక్ ఇన్సైట్స్ ఇన్ ద డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ ప్రాసెస్. ఇది ఇంపార్టెంట్ మీకు. నువ్వు వెళ్తున్నావు ఒక డాక్టర్ దగ్గరికి, డాక్టర్ ఏం చేస్తాడమ్మా, ఇండివిజువల్గా చూస్తాడు కేసులే, అంతేనా? నువ్వు వెళ్ళావు, నీకేంది చూస్తున్నాడు, నీ హెల్త్ చూస్తాడు, హెల్త్ కానీ డిసీజ్ కానీ హెల్త్, అది ఇండివిజువల్గా అయింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, డేటా కలెక్ట్ చేస్తున్నాడు. ఎవరు చేయగలుగుతారు, డాక్టర్స్ చేయరు. ఎవరు చేస్తారంటే ఆంథ్రోపాలజీ. అర్థమేంటి మీకు? అది చేస్తే కదా నీకు రీసెర్చ్ అవుతుంది, నీకు ఎలా వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నాయి, స్ప్రెడ్ అవుతుంది లేదా. కాబట్టి ఒక డేటాని కలెక్ట్ చేస్తున్నాడు, చేసి అనాలిసిస్ చేస్తున్నాడు. ఆ డేటా తీసుకుందని
ఒక ఏరియాలో ఎటువంటి డిసీజ్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు వచ్చినాయి, ఇన్ని కూడా అన్వేషిస్తున్నాడు. కాబట్టి ఈ డేటా కలెక్ట్ చేస్తూ అనాలిసిస్ ప్రాసెస్ ద్వారా క్వాలిటేటివ్ అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు అని చూడడంతో పాటుగా ఎథ్నోగ్రఫిక్ ఇన్సైట్స్ ఇది ఏ డాక్టర్ చేయడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎథ్నోగ్రఫీ అంటే తెలుసు మీకు. సో టోటల్గా వాళ్ళకు ఉండేటువంటి కల్చరల్ ప్యాటర్న్ కానించి ఎవ్రీథింగ్ స్టడీ చేస్తున్నాడు. అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఫీల్డ్ దట్ ఈస్ ఆంథ్రోపాలజీ. కాబట్టి ఇక్కడ ఆంథ్రోపాలజీకి ఉండేటువంటి ఇన్సైట్స్ని, ఆంథ్రోపాలజీకి ఉండేటువంటి నాలెడ్జ్ని అతను ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు? ఎపిడమియాలజీతో, అంటే ఈ వ్యాధులు వాటికి సంబంధించినటువంటి దాంతో. సో ఇలాంటి దాన్ని ఎపిడమియాలజికల్ ఆంథ్రోపాలజీ అంటున్నాడు. కాబట్టి మామూలుగా డాక్టర్ సిమ్టమ్స్ మాత్రం ఇలాంటివి చూస్తారు. ఇక్కడ ఎథ్నోగ్రఫీ కూడా చూస్తున్నాడు. ఎటువంటి కల్చర్ పనిచేస్తుంది, వాళ్ళ కల్చరల్ వాల్యూస్ ఉంటాయి కదా, నీ ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది నాన్ వెజిటేరియన్ తింటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్ తినరు. ఎస్, వాళ్ళకుండే హెల్త్కి ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది, అది నీ కల్చర్. కొంతమంది ఒక ఏరియాలో డ్రింక్ చేస్తుంటాడు, అది నీకు ఈ డ్రింక్ అనేది మన ఆల్కహాలే కాదు, ఈ ట్రైబల్ పీపుల్ ఇప్పకల్లు కానీ అలాంటి వాటి ఉంటారు. ఎస్, వాళ్ళపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది, అది డాక్టర్ చేయరు కదా, కల్చరే కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఇలా అన్నీ చూస్తాడు అన్నమాట. కాబట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు మనం చూసాం కరోనా టైంలో, వాళ్ళు అప్పుడు దాకా మనకు తెలియదు. ఎక్కడ వచ్చింది చెప్పాము? చైనాలో వచ్చింది అన్నాము. ఎక్కడ వచ్చిందంటే బ్యాట్స్ అన్నారు, పాములు రకరకాలు అన్నారు. మొత్తం పైన నువ్వు తింటున్నావా ఫ్రాక్స్ని, నువ్వు స్నేక్స్ తింటున్నావా? ఇటీవల చూస్తున్నాం నింఫా వైరస్ నువ్వు కేరళలో వచ్చిందన్నావు, ఏంటంటే జామ్ పళ్ళు, ఏంటంటే బ్యాట్స్ అన్నాం. అంటే ఇక్కడ నీకు అర్థమైంది ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళకు ఉండేటువంటి కల్చరల్ అంటే సాంస్కృతికమైన లక్షణాలు కూడా నీటి దాని మీద స్ప్రెడ్ చేయడానికి అక్కడి నుంచి వేరే చోట రావడానికి ఉంటాయి. సో ఇలాంటి అన్ని స్టడీ చేస్తే ఆంథ్రోపాలజీ. సో కాబట్టి ఇక్కడ ఎథ్నోగ్రఫిక్ ఇన్సైట్స్ అంటే ఎథ్నోగ్రఫీ అంటే అర్థమైంది మీకు. ఒక పర్టికులర్ కల్చర్ ఉంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి పర్టికులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, పర్టికులర్ డ్రెస్ ప్యాటర్న్ ఉంటుంది, పర్టికులర్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళంతా ఒకే రకమైన కల్చర్ని అడాప్ట్ చేస్తుంటారు. సో అలాంటి దాన్ని ఎథ్నోగ్రఫీని స్టడీ చేస్తే అలాంటి ఎథ్నోగ్రఫిక్ డేటాని క్వాలిటేటివ్ ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఎపిడమియాలజీలో ఇవన్నీ కూడా మిక్స్ చేయడం వల్ల, ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకు ఈ రీసెర్చర్స్కి, ఈ పరిశోధకులకి దీన్ని ట్యాకిల్ చేయడము ఈజీగా అవుతుంది. నెక్స్ట్, బికాస్ ఇట్ ఎనేబుల్స్ రీసెర్చర్స్ టు టేక్ ఇన్ టు అకౌంట్ సోషల్, కల్చరల్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ డిసీజెస్ ఎమర్జ్ అండ్ స్ప్రెడ్. ఈరోజు ఒక డిసీజు, ఏదైనా ఒక జబ్బు, ఏదైనా ఒక వ్యాధి అది ఎమర్జ్ ఎలా వస్తుంది, అలాగనే స్ప్రెడ్ ఎలా వ్యాప్తి, రెండు ఉంటాయమ్మా. ఏ డిసీజ్ అయినా ఎలా వచ్చింది, ఆరిజిన్ ఫస్ట్ ఎమర్జ్ అవుతుంది అంతే కదా. వ్యాధి పుట్టాలి ఫస్ట్, అది అక్కడే ఉండిపోతుందా, స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అంటేనే వ్యాపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రీసెర్చ్ అనేది ఏమవుతుంది, ఎపిడమియాలజికల్ ఆంథ్రోపాలజీ ఏం చేస్తుందంటే ఇక్కడ రీసెర్చర్స్ ఎవరైతే పరిశోధకులు ఉన్నారో వాళ్ళు టేక్ ఇన్ టు అకౌంట్, పరిగణలోకి తీసుకుంటారు. దే విల్ కన్సిడర్ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎ డిసీజ్. ఒక వ్యాధి ఎలా పుట్టింది, ఎలా మనకు ఆరిజిన్ అయింది, ఎలా ఎమర్జ్ అయింది, ఆ వ్యాధి లేదా డిసీజ్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది, ఎలా వ్యాప్తి చెందింది అనే దాంట్లో ఏమేమి తీసుకుంటారంటే సోషల్ కంటెక్స్ట్ ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వరకు కన్సిడర్కి ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఆంథ్రోపాలజీ చదువుతున్నారు స్టూడెంట్స్కి. మనకు ఉండేటువంటి ఏమైతే సోషల్ సొసైటీ ఉందో ఆ సొసైటీ బట్టి ఇప్పుడు చెప్పా కల్చర్ అనేసి. కాబట్టి ఇక్కడ నీకు ఉండేటువంటి సొసైటీని బట్టి అన్ని సొసైటీ ఒకలాగా ఉండవు, ఆ సొసైటీ కంటెక్స్ట్ బట్టి కూడా కొన్ని వ్యాధులు స్ప్రెడ్ అవుతాయి. అలాగనే కల్చర్ సొసైటీ అంటే ఏ లేదమ్మా, కొన్ని మురికి వాడలాగా ఉంటారు, మురికిగా ఉంటారు కొంతమంది మనుషులు, వాళ్ళకు ఉండే సొసైటీలు అది వ్యాధులకు ఉండడానికి అవకాశం ఉందా లేదా. కొంతమంది హైజీనిక్గా ఉంటారు చూడడానికి. ఏమో కరెక్టేనా? నేను ఏది క్యాస్ట్ చెప్పను, ఏది రిలీజియన్ చెప్పను, మనకు జనరల్గా మీకు అర్థమవుతుంటుంది. కొన్ని రకాల వాళ్ళు మురికి రకంగా ఫిల్తీగా మురిగ్గా ఉండడానికి ట్రై చేస్తారు, అది సోషల్ కంటెక్స్ట్ అంటాం దాన్ని. అంటే అప్పుడు దీనికి ఒక డిసీజ్ అనేది ఒక ఎమర్జీ కావడానికి, స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉందా లేదా. ఎస్, సోషల్ కంటెక్స్ట్ తీసుకోవాలి మనం. అలాగనే కల్చరల్ కంటెక్స్ట్, సంస్కృతి ఇప్పుడే చెప్పాను నేను. కొన్ని రకాల అనిమల్స్ తింటున్నారు, కొన్ని వాళ్ళు తినడం లేదు, కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కొన్ని రకాల డ్రెస్ ప్యాటర్న్ ఉన్నాయి. ఎస్, నీ కల్చర్ కూడా నీ డిసీజ్ ఎమర్జ్ కావడానికి, నీకు ఏదన్నా జబ్బు వస్తే అది స్ప్రెడ్ కావడానికి నీ కల్చర్ కూడా కారణమైంది. కాబట్టి సోషల్ కాంటెక్స్ట్ తీసుకున్నాడు కల్చర్. దాంతోపాటుగా పొలిటికల్ కాంటెక్స్ట్. సార్ పొలిటికల్ ఎస్, నీ ఉండేటువంటి ఏ గవర్నెన్స్ అయితే ఉంటుందో రకరకాల పొలిటికల్ ఆర్గనైజేషన్ డిస్కస్ చేసాం మనం. సో పాలిటిక్ డిఫరెంట్గా ఆంథ్రోపాలజీ అర్థమైంది. కాబట్టి రకరకాలైనటువంటి ట్రైబల్ పీపుల్ ఉంటే, రకరకాలైనటువంటి సమాజాలు ఉంటే, రకరకాలమైన కల్చర్స్ ఉంటే, ఎస్ అక్కడ రకరకాల పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి.
నీ పాలిటిక్స్ బట్టే నీకు ఉండేటువంటి దాంట్లో ఒక జబ్బు నీకు ఎమర్జెన్సీ రావడానికి కూడా కారణం ఉండొచ్చు. ముఖ్యంగా స్ప్రెడ్ కావడానికి నెగ్లిజెన్స్ కూడా కొన్ని సందర్భాలు అవుతుంది కదా. ఉదాహరణకి కోవిడ్ చూసాం మొన్న, మీకు అందరూ తెలుసు. అప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? కొన్ని కంట్రీస్లో చాలామంది చనిపోయారు కదా, తెలుసు కదా మీకు. మన కంట్రీలో చాలామంది రాలిపోయారు. ఎంతవరకు స్ప్రెడ్ కాకుండా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే నీ పొలిటికల్ కాంటెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి అన్నిలాగా కాకుండా, మెడిసిన్ లాగా కాకుండా ఇక్కడ ఎపిడెమియాలజీ ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది. ఇక్కడ మెడిసిన్ స్టడీ చేయడంలా నీ కల్చరల్ కాంటెస్ట్ చూస్తున్నాడు, సోషల్ కాంటెస్ట్ చూస్తున్నాడు, పొలిటికల్ కాంటెస్ట్ చూస్తున్నాడు. ఫర్ ద ఎమర్జ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజెస్, ఈ వ్యాధులు అనేటువంటివి, ఈ డిసీజ్ అనేటువంటివి ఎలా ఎమర్జ్ అయినా ఎలా స్ప్రెడ్ కావడానికి ఇన్ని రకాలైనటువంటి కారణాల సంగతి అవసరం ఉంది. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. మరి బై డూయింగ్ సో, ఇలా మనం తీసుకోవడం వల్ల ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఈ ఆంథ్రోపాలజీలో ఎవరైతే డిసీజెస్ గురించి స్టడీ చేసేవాడిని ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. అర్థమమ్మా? ఇది పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. అంటే ఆంథ్రోపాలజీలో ఉండేటువంటి కోర్ బ్రాంచెస్ 4 అనుకుంటే, ఫిజికల్ ఆంథ్రోపాలజీ, కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఈ మెయిన్ బ్రాంచెస్ని కోర్ బ్రాంచెస్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ కోర్ బ్రాంచెస్లో ఫిజికల్ ఆంథ్రోపాలజీలో అనేకమైనటువంటి సబ్ బ్రాంచెస్ ఎమర్జ్ అయినాయి. సో దాంట్లో ఒకటే ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ. ఏంటి పేరు? దాని పేరు ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ. ఎపిడెమియాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్, ఎపిడెమిక్స్ నీకు. కాబట్టి దాన్ని వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళని ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజిస్ట్ అని పిలుస్తారు. అంటే వీళ్ళు మామూలు మెడిసిన్లా కాకుండా దాన్ని స్టడీ చేయడంతో పాటుగా ఈ సోషల్ కాంటెక్స్టు, కల్చరల్ కాంటెక్స్టు, పొలిటికల్ కాంటెక్స్టు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఒక డిసీజ్ అనేది ఏంటంటే నీకు ఎమర్జ్ కావడానికి అంటే ఆరిజిన్కి, ఉత్పత్తి కావడానికి, అలాగని ఒక డిసీజ్, ఒక వ్యాధి అనేటువంటిది స్ప్రెడ్ కావడానికి, వ్యాప్తి చెందడానికి ఇవన్నీ కారణాలు స్టడీ చేసేవాడిని ఏమంటారమ్మా? ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. కాబట్టి బై డూయింగ్ సో, ఇలా చేయడం ద్వారా ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజిస్ట్ కెన్ బెటర్ అండర్స్టాండ్, మిగతా వాళ్ళతో కంటే ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాడు. ఏంటి? ద ఫ్యాక్టర్స్, కారణాలు దట్ కాంట్రిబ్యూట్ టు డిసీజ్ ప్రివలెన్స్. ఏదైనా జబ్బు ఉంది ఒక ఏరియాలో, అదే ఆ ప్రివలెన్స్ ఎందుకు ప్రబలంగా ఉంది, అండ్ ఐడెంటిఫై స్ట్రాటజీస్ ఫర్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. కాబట్టి ఆ యొక్క వ్యాధి వచ్చిన తర్వాత అది ఎందుకు ప్రబలంగా ప్రివలెన్స్గా ఉంది, ప్రముఖంగా ఆ కమ్యూనిటీలో, ఆ ఏరియాలో, ఆ కల్చర్లో ముందు ఐడెంటిఫై చేస్తాడు. అలా కాకుండా నువ్వు డాక్టర్లా వైద్యం చేస్తే తెలియదు కదా నీకు. వచ్చినోడు వ్యాధి ఇస్తున్నావు, మందు ఇస్తున్నావు, బాగానే ఉంది, ఎందుకు ఆ ఏరియాలో ఉంది, ఎందుకు ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇది చదువుతాడు. ఈ చదవడం వల్ల ఏమవుతుందంటే అతను క్లియర్గా అర్థమవుద్ది ఆ డిసీజ్, ఆ వ్యాధి అనేది ఎందుకు ప్రబలంగా ఉంది. అలాగనే అక్కడ ఉండే ఐడెంటిఫై స్ట్రాటజీ ఆలోచిస్తాడు. ఎలాంటి స్ట్రాటజీ మనం ఐడెంటిఫై చేయాలి, దీన్ని స్ప్రెడ్ కాకుండా. ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్, ఈ వ్యాధి రాకుండా ఎలా చూడాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. జబ్బు వచ్చిన తర్వాత కంటే రాకముందే ఆపచ్చు కదా. ఎస్, ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు ఇలాంటి డిసీజ్ని. అలాగనే మనకి ట్రీట్మెంట్, సరే వచ్చింది ఏం చేస్తాము, ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దీనికి మిగతా వాటికంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్, అంటే సోషల్ కాంటెక్స్ట్ ఏంటి, కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి, పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీకి చాలా ఉపయోగపడతాయి. ఈ విధంగా అతను స్టడీ చేస్తాడు. సో ఇక్కడ మనం సింబాలిక్గా ఇచ్చాం. ఎపిడెమియాలజీ అంటే ఒక స్టోరీ డిసీజే కాకుండా ఇన్ని రకాలటువంటి. చూసారా? రైట్, నెక్స్ట్ స్లైడ్. సరే, మనం ఉండేటువంటిది ఆల్రెడీ చెప్పాను. యూపీఎస్సీ సిలబస్లో 3 పార్ట్స్ కింద మనకు ఎపిడెమియాలజీ ఆంథ్రోపాలజీ ఇచ్చాడు. నంబర్ 1 ఏంటి? హెల్త్ అండ్ డిసీజ్. నంబర్ 2 ఏంటి? ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. థర్డ్ వన్ ఏంటి? న్యూట్రిషనల్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ 3 రకాలుగా ఇట్లే బ్రెయిన్ మ్యాపింగ్ జరగాలి మీకు ఎగ్జామ్కి. అంటే వాడు ఎలా ఇస్తాడు క్వశ్చన్ చెప్తాను. పీపీ అనాలిసిస్, పీవీకి. మరి హెల్త్ డిసీజ్ డిస్కస్ చేస్తున్నాం. అంటే దీని మీద ఐడియా వస్తే నెక్స్ట్ పార్ట్కి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ద నావల్ కరోనా వైరస్ పాండమిక్ ఈజ్ ద పర్ఫెక్ట్ మోడల్ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ పాండమిక్ ఈజ్ అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ లైఫ్ అన్ని గ్లోబల్ స్కేల్. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఎవరు చెప్తాం. ఒకప్పుడు జొరాసిక్ పార్క్ అనేటువంటి సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా చూడనోడు కూడా డైనోసార్ అని తెలిసిపోయింది. అప్పుడు కేవలం డైనోసార్ అంటే ఎవరంటే ఇంగ్లీష్ మూవీ చూసేవాళ్ళకి తెలిసేది. ఇప్పుడు డైనోసార్ అని తెలియడు ఎవరు లేడు. చిన్న విలేజ్ డైనోసార్ చిన్నపిల్లలు చెప్పేస్తున్నారు. అలాగనే కరోనా వైరస్ అనేది 2 ఎగ్జాంపుల్ నాకు తెలిసి. చిన్న విలేజ్కి వెళ్ళిపోండి, వాళ్ళు లిటరేట్ కావచ్చు, ఇల్లిటరేట్ కావచ్చు, చదువుకున్నాడు. మా కరోనా అంటే తెలియనాడు ఉన్నారు మీకు తెలిసి.
మీకు తెలిసి కోవిడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? అర్థమైంది. ఇప్పుడు చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు, లిటరేట్ కానీ ఇల్లిటరేట్ వరకు, చదువుకున్నవాళ్ళు చదువుకున్న అందరికీ ప్రతి చోట, నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ తెలిసిపోయింది. కాబట్టి ద నావల్ కరోనా వైరస్ పాండమిక్, ఈ మహమ్మారి అనే పేరుతో పాండమిక్ అని పిలిచాము. నావల్ కరోనా వైరస్ అనేటువంటిది పర్ఫెక్ట్ మోడల్. అది పచ్చిదల ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దేనికంటే అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ పాండమిక్. కాబట్టి పాండమిక్ అంటే ఏంటి, ఒక మోడల్ చెప్పాలంటే నావల్ కరోనా వైరస్. అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ లైఫ్ అనే గ్లోబల్ స్కేల్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్కేల్లో ఏ రకంగా నీకు అది ఎలా ఈ ప్రభావం చూపించింది చెప్పాలంటే, ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తాం. ప్రపంచంలో నోవల్ కరోనా వైరస్, కరోనా లేదా కోవిడ్ అనేవాడు తెలియనోడు, కోవిడ్-19 అంటే తెలియనోడు ఎవరు లేడు. సో కాబట్టి ఒక పర్ఫెక్ట్ మోడల్ కింద చెప్పుకోవచ్చు. సిన్స్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ 2020, మనకు తెలుసు, మనకి అది 2020లో మనకు లాక్డౌన్ అని తెలిసినా కూడా మనకి కోవిడ్-19 మనకు ఆ 19లో ఐడెంటిఫై చేశారు. కాబట్టి కోవిడ్-19 మెటర్ నోవల్ కరోనా వైరస్. నోవల్ అంటే నూతనం, కొత్తగా, అంటే అప్పటిదాకా లేనటువంటి దాంట్లో వేరియంట్ అనమాట అది. సో నోవల్ కరోనా వైరస్ అంతకుముందు ఆల్రెడీ ఉంది, అప్పుడు కూడా ఆ కరోనా వైరస్ని కొత్తగా వచ్చిన వేరియంట్ కాబట్టి 19లో ఐడెంటిఫై చేశారు. కాబట్టి మీకు అందరూ తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాబట్టి 2020లో వచ్చినప్పటి నుంచి పబ్లిక్ హ్యాస్ బీన్ బొంబార్డెడ్ విత్ న్యూ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ ద వైరస్ అండ్ ద సబ్సిక్వెంట్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్. ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో, ఎప్పుడైతే మనకు ఈ 2020 నుంచి లాక్డౌన్ తెలుసు, మనకి చనిపోయిన వాళ్ళు తెలుసు, కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు తెలుసు, ఎన్ని ఫ్యామిలీస్ నష్టపోయినా తెలుసు, ఎకానమీ కాదు సొసైటీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన తెలుసు. మరి సో అక్కడి నుంచి మనకి ఏమైపోయిందంటే న్యూ లాంగ్వేజ్ వచ్చింది. న్యూ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్ అంటే, అవును కొత్త టెర్మినాలజీ వస్తే న్యూ లాంగ్వేజే కదా. అప్పటి వరకు ఎవరికే పరిచయం కాని పదాలు, అప్పటి వరకు మనకు తెలియనటువంటి రకరకాలంటే వచ్చినాయి. వ్యాక్సిన్స్ వచ్చాయా? ఏం వ్యాక్సిన్స్ వచ్చాయి? కోవిషీల్డ్, కోవాక్సిన్ అన్నారు. అవును, ఎవరైనా చూస్తారు, విలేజ్లో చెప్పేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అంటే అప్పుడు న్యూ లాంగ్వేజే కదా. అప్పటి వరకు మన భాషలో లేవో పదాలు, వ్యాక్సిన్ పదం తెలియదు, కోవాక్సిన్ తెలియదు, కోవిషీల్డ్ తెలియదు, అసలు కోవిడ్ అంటే తెలియదు మనకి. ఎప్పుడైతే 2020లో ఈ కోవిడ్-19 అనే పేరుతో, నావల్ కరోనా వైరస్ అనే పేరుతో ఎప్పుడైతే వచ్చిందో, ఎస్ పబ్లిక్కి అంటే మామూలుగా ఉండేటువంటి సామాన్య జనానికి కూడా బంబార్డెడ్ విత్ న్యూ లాంగ్వేజ్, కొత్త రకమైన భాష పుట్టుకొచ్చింది. దేనికంటే టు అండర్స్టాండ్ ద వైరస్, ఈ వైరస్ అర్థం చేసుకోవడం కావచ్చు, సబ్సిక్వెంట్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్. తదనంతరము ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్, ప్రజాబాహుళ్యం, జనాలు అనేవాళ్ళు ఏ రకంగా మనం హెల్త్ రెస్పాన్స్ తీసుకోవాలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ దాంట్లో వాట్ డస్ ఎండమిక్ మీన్, మన ఇక్కడ 3 రకాలైనటువంటి దాంట్లో ఎక్స్పెక్టేషన్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ యూపీఎస్సీలో హెల్త్ అండ్ డిసీజ్ ఇచ్చాడు, అలాగనే ఇన్ఫెక్షన్, నాన్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఇచ్చాడు సెకండ్ టాపిక్, థర్డ్ వన్ ఏమిచ్చాడు, న్యూట్రిషన్ రిలేటెడ్ ఇచ్చాడు. కానీ క్వశ్చన్స్ని ఎలా ఇవ్వచ్చు అంటే, డిఫరెన్షియేట్ ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్ డిసీజ్ అని ఇవ్వచ్చు. ఇక్కడ లేదు, ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైంది. మీకు డిఫరెన్షియేట్ ఎండమిక్, ఎపిడమిక్ అండ్ పాండమిక్ డిజీజెస్ ఇవ్వచ్చు. కాబట్టి ఎండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, ఆ డిజీజ్ ఏంటి, వాటి మధ్య ఉండే తేడా అడగచ్చు ఎగ్జామినేషన్లో. ఇవ్వకూడదని టాపిక్, బ్రాడ్ టాపిక్ అంటే హెల్త్ అండ్ డిసీజ్ కాబట్టి ఏదైనా అడగచ్చు, దానికి సంబంధించిన టాపికే కాబట్టి. అప్పుడు మా చెప్పలేదు సార్ అంటారా, యూపీఎస్సీ వాళ్ళకి చిన్న హెడ్డింగ్ పెట్టారంటారా? నో, మనం వీ కెనాట్ ఎస్కేట్, ఎస్ రాయాలి. అందుకోసమే ఇప్పుడు నేను దాన్ని కూడా ఇస్తున్నాను మీకు. అంటే అప్పుడు టోటల్గా నీకు ఏ టాపిక్ ఇచ్చినా రాయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ఒక్కో దాన్ని డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు మీకు కూడా అది యూపీఎస్సీ ఎగ్జామ్గా కాకుండా క్లారిటీ కూడా హెల్త్ గురించి తెలుస్తుంది. కాబట్టి ఎండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అని తెలుసుకుంటాం. మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద డెఫినేషన్ ఫర్ ఎండమిక్. ఏమంటామో ఎండమిక్ అంటే ఏంటి, వాట్ డస్ ఎండమిక్ మీన్, వాట్ డస్ ఎండమిక్ మీన్? A disease outbreak is endemic when it is consistently present but limited to a particular region. ఎండమిక్ అని ఎప్పుడు అంటామంటే, ఒక డిజీజ్ని ఎప్పుడు ఎండమిక్ అంటాము అంటే కన్సిస్టెంట్లీ ప్రజెంట్. అంటే ఇప్పుడు మనం యూపీఎస్ అంటాం, ఎందుకు యూపీఎస్ నమ్ముకోవాలంటే వేరే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు, ఇది కన్సిస్టెంట్గా జరుగుతుంటున్నాం. సో దాన్ని కరెక్ట్ కాగానే మీకు కన్సిస్టెంట్ నిలకడగా ఎప్పుడూ ఖచ్చితంగా వస్తుంది. అలాగనే కన్సిస్టెంట్గా నిలకడగా ఏదైనా సరే ప్రజెంట్ కనిపిస్తుంది అలా జబ్బు, బట్ లిమిటెడ్ ఏ పర్టికులర్ రీజియన్, ఒక ప్రాంతానికి మాత్రమే, ఒక రీజియన్కి మాత్రమే పరిమితమై ఉంటే
సో దాన్ని ఎండమిక్ అంటారు. ఒక డిసీజ్ అవుట్ బ్రేక్ అవ్వాలి అంటే మామూలుగా ఒకరికో ఇద్దరికో కాకుండా ఒక జబ్బు అనేది, ఒక డిసీజ్ అనేది ఒక రీజియన్లో, ఒక పర్టికులర్ రీజియన్, అది ఏదైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఒక పర్టికులర్ రీజియన్, ఒక ప్రాంతంలో అది కన్సిస్టెంట్గా అంటే నిలకడగా ప్రజెంట్ కనిపిస్తూ ఉండి అది అవుట్ బ్రేక్ అయిందంటే దాన్ని ఎండమిక్ డిసీజ్ అంటారు. అర్థమైనా ఇప్పుడు మీకు? ఎండమిక్ డిసీజ్ అంటే ఏంటిది? కన్సిస్టెంట్లీ అంటే ఇప్పుడు కనిపించడం కాదు, అంటే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇది కన్సిస్టెంట్గా ఉంది. ఎలా కనిపిస్తుందంటే లిమిటెడ్ పర్టికులర్ రీజియన్ మొత్తానికి కాకుండా ఒక పర్టికులర్ ప్రాంతంలో, పర్టికులర్ ఏరియాలో కానీ ఒక జబ్బు, ఒక డిసీజ్ కానీ అవుట్ బ్రేక్ ఒకరికి కాకుండా చాలామందికి అంటుకుంది అనుకోండి, దాన్ని ఎండమిక్ డిసీజ్ అంటారు. దిస్ మేక్స్ ద డిసీజ్ స్ప్రెడ్ అండ్ రేట్స్ ప్రిడిక్టబుల్. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇది స్ప్రెడ్ అవుతుంది. డిసీజ్ ఎలా ఉంటుందంటే బట్ నువ్వు ప్రిడిక్ట్ చేయగలుగుతావు. నెక్స్ట్ ఎంత రేట్తో స్ప్రెడ్ అవుతుంది, ఎంతమందికి వస్తుంది, ఎలా వ్యాప్తిందో నువ్వు ప్రిడిక్ట్ చేయగలుగుతావు, అంటే ఊహించుకోగలుగుతావు, ఇమాజిన్ చేయగలుగుతావు. అంతేకాకుండా ఎగ్జాంపుల్ మలేరియా మీకు తెలియనాడు ఎవడు? అందరూ కూడా మస్కిటో బైట్ వల్ల, దోమకాటు వల్ల మలేరియా వస్తుంది. సో ఎండమిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ మలేరియా. కన్సిడర్ ఎండమిక్ ఇన్ సర్టన్ కంట్రీస్ అండ్ రీజియన్. కొన్ని దేశాల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ ఈ మలేరియాని ఖచ్చితంగా వాళ్ళు ఊహిస్తారు. ఇంత రేట్తో స్ప్రెడ్ అవుతుంది, ఇంత దాంతో ఉంది, పలానా ఏరియాలో మలేరియా ఉంది. ఈ మలేరియా ఏ రేట్తో ఉందంటే అది అక్కడ ఒకరికి కాకుండా అందరికి అంటుకుంటూ ఉంది సీజన్లో. అర్థమైంది ఇప్పుడు మీకు? ఆ సీజన్లో అందరికి అంటుకుంటుంది. కాబట్టి పర్టికులర్ రీజియన్లో ఆ రేటు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం. రేట్ అంటే రేట్ ఆఫ్ స్ప్రెడింగ్, అంటే ఎంత వేగంతో, ఎంత స్ప్రెడ్ రేట్తో, ఎంతమందికి ఎంత అంటుకుందో వాళ్ళు అంచనా వేయగలుగుతాడు హెల్త్ కేర్ దీంట్లో పాలసీ మేకర్స్. సో కాబట్టి ఈ విధంగా సర్టన్ కంట్రీస్ కొన్ని దేశాల్లో, సర్టన్ రీజియన్స్ కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా అయితే మలేరియాని కూడా మనం ఎలా స్ప్రెడ్ చేస్తున్నామంటే అది ఎంత రేట్తో వెళుతుంది అని కన్సిడర్ చేస్తున్నాం. ఇది మనకు క్లియర్గా ఒక పర్టికులర్ లిమిట్ అయింది. కాబట్టి ఇది అవుట్ బ్రేక్ అయినప్పుడు ఈ డిసీజ్ని ఏమంటామో, ఏం డిసీజ్ అంటామా? ఎండమిక్. ఏమంటామో? ఎండమిక్. కాబట్టి ఎండమిక్ డిసీజ్ అంటే అర్థమైపోయింది మీకు. ఎండమిక్ డిసీజ్ అంటే ఒక డిసీజ్, ఒక వ్యాధి అనేది అవుట్ బ్రేక్ కావాలి అంటే ప్రబలాలి. ప్రబలిన తర్వాత అది కన్సిస్టెంట్గా మనకు కనబడాలి. కన్సిస్టెంట్లీ ప్రజెంట్ అంటే ఒకరు కనిపించకపోవడం కాదు. సో ఆ రీజియన్లో ఉండేది కనబడాలి. పర్టికులర్ రీజియన్ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యి కన్సిస్టెంట్గా అది కొనసాగుతూ ఉంటే, కనబడుతుంటే అలాంటి వ్యాధిని ఏమంటామంటే ఎండమిక్ డిసీజ్ అంటాము. ఎగ్జాంపుల్ మలేరియా. ఐడియా వచ్చింది కదా అందరికీ? రైట్. సో ఇక్కడ మీకు మలేరియా మీకు తెలిసిందే, మస్కిటోది. ఇక్కడ నేను పాండమిక్కి నోవల్ కరోనా వైరస్ ఇచ్చాను నేను. దీని తెలియడం ఇవ్వలేడు, మలేరియా తెలియడం ఇవ్వలేడు. సో మలేరియా అంటే ఏంటి మీద ఏంటమ్మా ఏం చెప్పచ్చు? ఎలాంటి డిసీజ్ అది? ఎండమిక్ డిసీజ్. ఏంటిది? ఎండమిక్ డిసీజ్. ఎందుకు ఎండమిక్ అన్నాము దాన్ని? 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటి? కన్సిస్టెన్సీగా ఉంది అంటే నిలకడదే ఉంది. తర్వాత లిమిటెడ్ పర్టికులర్ రీజియన్ ఆర్ ఏ కంట్రీ, ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ పరిమితం. ఈ 2 లక్షణాలు ఉంటే ఏమంటామో ఎండమిక్ డిసీజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? మలేరియా. ఎగ్జాంపుల్ ఏంటి? మలేరియా. ఓకేనా? రైట్. మరి ఎపిడమిక్ అంటే ఏంటి? ఏం చెప్తావు? ఎపిడమిక్ అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా కేసెస్ అన్ని ఇంక్రీజ్ అయితే రైట్. ద సెంటర్స్ ఆఫ్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, సిడిస్ అంటారు, అబ్రివేషన్లో సిడిస్ అంటారు. ద సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్, సిడిస్ అంటే డిజీజ్ కంట్రోల్. కాబట్టి వ్యాధులు నియంత్రించడానికి కావాల్సిన సెంటర్ ఏం చెప్తుందంటే ఎపిడమిక్ అంటే ఏంటి అంటే ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ అంటే నీకు ఊకుండా గబక్కని కూడా అన్నట్టుగా అది ఇమాజిన్ చేయగలిగావు. అన్ఎక్స్పెక్టెడ్గా నంబర్ ఆఫ్ డిజీజ్ కేసెస్ ఇన్ ఏ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియా. స్పెసిఫిక్గా పలానా ప్రాంతంలో ఒక ఏరియాలో ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఉండేటువంటి వస్తాయి వ్యాధులు. అర్థమైనా? సో దీన్ని ఏమంటే ఎపిడమిక్ అన్నాం. ఏమన్నామో? ఎపిడమిక్ అన్నాం. ఇంతకుముందు ఎండమిక్, ఇక్కడ ఎపిడమిక్. మరి ఉదాహరణకి ఎల్లో ఫీవర్ కావచ్చు, స్మాల్ పాక్స్ కావచ్చు, మీజిల్స్ కావచ్చు అండ్ పోలియో కావచ్చు. సో మనం ఇలాంటివి ఏమవుతున్నాయో ఈ ఎల్లో ఫీవర్, స్మాల్ పాక్స్, మీజిల్స్, పోలియో ఇవి మనకు ప్రైమ్ ఎగ్జాంపుల్స్ ఎపిడమిక్స్ అనుకోవచ్చు. ఏంటమ్మా 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చా? ఏంటంటే ఇవి? ఎల్లో ఫీవర్, సెకండ్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్, థర్డ్ వన్ మీజిల్స్, ఫోర్త్ వన్ పోలియో. ఇక్కడ చూడండి ఎల్లో ఫీవర్ అంటే ఏంటి? బ్రెయిన్ చూసుకోండి, హెడేక్, డెలీరియం వచ్చింది. నెక్స్ట్ ఐ ఎలా ఉంది? రెడ్నెస్గా ఉంది, లైట్ చూస్తే ఉంది. ఎల్లో ఫీవర్ అంటాం కదా, ఇవి కూడా మస్కిటో వల్ల వస్తాం మన బయట వల్ల. మరి ఇక్కడ చూస్తే మజిల్స్ ఎలా ఉన్నాయి? నొప్పులుగా ఉన్నాయి, సీజన్స్ అంతా ఓవాపులు ఇన్ని వచ్చేసినాయి.
మౌత్ చూస్తే నోస్ కానీ బ్లీడింగ్ రక్తం కారినట్టుగా వస్తున్నాయి వీటిలోకి. సో లివర్ చూస్తే హెపటైటిస్ దెబ్బతింటుంది, యూరినరీ కూడా దెబ్బతింటుంది, యూరినేషన్ వల్ల స్కిన్ జాండీస్ వస్తుంది, స్టమక్ సిస్టమ్ ఇలాంటి వాటిలో అనేకమైనటువంటి సిమ్టమ్స్ మనకు కనిపించిందని ఎల్లో ఫీవర్ పేరుతో పిలుస్తున్నాం. ఈ ఎల్లో ఫీవర్ ఏంటిది? ఏ డిసీజ్ ఇది? ఎపిడమిక్. ఎందువల్ల? సడన్ అవుట్ బ్రేక్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రబలుతున్నాయి జబ్బులు, మరి మస్కిటో బయట వల్ల కావచ్చు. ఎస్, ఇలాంటి వాటిని అన్నాం. సో అలాగనే మనం చూసినట్లయితే ఇక్కడ స్మాల్ పాక్స్ కూడా చెప్పాను కాబట్టి ఎపిడమిక్కి స్మాల్ పాక్స్ చూసుకోండి ఏముంటాయి? హై ఫీవర్ ఉంటుంది, హెడ్ యాక్ ఉంటుంది, బ్యాక్ యాక్ ఉంటుంది, ర్యాషెస్ ఉంటాయి ఒళ్ళంతా కూడా, అలాగనే ఫెటిగ్ ఉంటుంది, వామిటింగ్ అంటే అలిసిపోయినట్టుగా ఉంటారు, పడిపోతుంటారు. సో ఈ విధంగా ఉండేటువంటి స్మాల్ పాక్స్ మీకు తెలుసు కదా. స్మాల్ పాక్స్ ఏమంటారమ్మా మన ఏరియాలో? అమ్మవారు అని పెడతారు. అమ్మవారు అని పిలుస్తారు కదా స్మాల్ పాక్స్ అని. ఇంకా చెప్పాలంటే మసూచి అని చెప్పడం కరెక్ట్ ఏమో. మామూలుగా మసూచి అని పేరుతో పిలుస్తుంటారు. కొన్ని చోట్ల మసూచి అని పిలుస్తారు, అమ్మవారు పిలుస్తారు. అమ్మవారు వచ్చిందని పిలుస్తారు. అంటే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి వాడికి. హై ఫీవర్ కనిపిస్తుంది, హెడ్ యాక్ కనిపిస్తుంది, బ్యాక్ యాక్, ర్యాషెస్ వస్తున్నాయి. ఎట్లొస్తుంది? ఉన్నట్టు అవుట్ బ్రేక్ అవుతుంది. ఒకేసారి అన్ని చోట్ల ఎక్కడ పెట్టినా అమ్మవారు అంటారు. ఈ సీజన్లో కూడా చెప్తుంటాం, వాతావరణ మార్పు జరిగేటప్పుడు మనం చూస్తుంటాం. మనం వైరస్ స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల చేస్తుంది అవుట్ బ్రేక్ అవుతుంది. దాన్ని ఏమంటాము? ఎండమిక్, ఎపిడమిక్. ఇంతకుముందు ఎల్లో ఫీవర్ కూడా ఎపిడమిక్, రైట్. అలాగనే మీజిల్స్ కూడా మీరు ఉంటారు. ఏమని పిలుస్తాం? తట్టు అని పిలుస్తారు. తట్టు అమ్మవారు బుగ్గలకి వాజిపోయి ఉంటారు, రకరకాల తట్టు అనే పేరుతో పిలుస్తుంటారు. దానికి ఏముంటే హై ఫీవర్ ఉంటుంది. అలాగనే సోర్ థ్రోట్, గొంతులంతా నొప్పిగా ఉంటుంది, మంటగా ఉంటుంది. టైర్డ్నెస్, నా వల్ల కదా పడిపోతుంటారు. కాఫ్, దగ్గుతుంటారు. రన్నింగ్ రోస్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. అలాగనే రెడ్ స్పాట్స్ ఇన్ యువర్ మౌత్, నీ నాలుగిట కానీ తీసిన పైన ఎర్రని మచ్చల్లా కనిపిస్తాయి. ర్యాషెస్, ఒళ్ళంతా పొక్కులుగా ఉంటాయి. సో అలాగనే రెడ్ ఆర్ బ్లషెడ్ ఐస్, ఈ కళ్ళకాడు కూడా గీతలు మనకు లోపలగా కనిపిస్తుంటాయి వీడికి. సో డయేరియా కనిపిస్తుంది, మోషన్స్ వెళ్తుంటారు. అలాగనే మజిలాక్స్, హెడ్ యాక్, ఒళ్ళంతా నొప్పులుగా తలనొప్పి ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. మీల్స్ ఎప్పుడైనా చూసారా మీరు? తట్టమ్మ, గవదలు, రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. సో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో ఇవి కూడా ఏంటి కారణము? ఎండమిక్, ఎపిడమిక్ అమ్మా? ఎపిడమిక్. సడన్ అవుట్ బ్రేక్ ఉన్నట్టుండి చేసిన ఒక ప్రాంతంలో. నెక్స్ట్ అలాగనే మనం చూస్తే పోలియో తెలియని వాళ్ళు ఎవరు? మీరందరూ కూడా పోలియో డ్రాప్స్ వేసుకోండి, జబ్బులు వచ్చి వేసుకోవచ్చు, 2 డ్రాప్స్ వేయించండి అని మనం 5 years లోపల బేబీకి పుట్టిన పిల్లల కానీ అందరికీ కూడా వేసుకోవచ్చు. ఎన్నిసార్లు వేసుకుని ఏం కాదు, జ్వరం వచ్చి వేసుకొని మనం గవర్నమెంట్ ఈరోజు పోలియో మహమ్మారిని వీటిని తరగడం ట్రై చేసింది ఇండియన్ గవర్నమెంట్, తెలుసు మనందరికీ. మసూచిని చూపించండి, 1000 రూపాయలు పట్టుకొని ఎక్కడ పట్టిన గోడల మీద రాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎస్, పారదోలగలిగాం ఆల్మోస్ట్ మనం. అలాగనే మనం పోలియోను కూడా నిర్మూలించిన పేరుతో అందరం కలిసి ఒక ఉద్యమలా తీసుకొచ్చాం పోలియో కేసులు. మరి పోలియో అంటే తెలియని వాళ్ళు లేరు. ఎస్, కామన్ సిమ్టమ్స్ మనం చూస్తే మెనింజైటిస్ కావచ్చు. అలాగనే మనకు ఫ్రాక్చర్ పారాలసిస్ అంటున్నాం, అంటే వాళ్ళకి చేతులు కాళ్ళు వాళ్ళ కంట్రోల్ లేకుండా ఊగుతుంటాయి పాపం, పార్ట్స్ సంబంధం లేకుండా. సో దాన్ని ఫ్రాక్చర్ పారాలసిస్ అంటాం, అంటే అవయవాల కంట్రోల్ లేకుండా అలా వేలాడినట్టుగా వాలడం కావచ్చు. అలాగనే లాస్ ఆఫ్ లెగ్సెస్ కావచ్చు. అలాగనే మనకి చెప్పాలంటే ఈ మనకి లెగ్స్లో కానీ వణుకుతుంటే నిలబడడం కావచ్చు, సివియర్ మధ్య కావచ్చు. ఇలాంటి వాటిని మనము పోలియో అంటే మీకు తెలియనాడు ఎవరు లేరు. మరి ఇక్కడ ఎవరు, అందుకే సింబాలిక్ బుర్క ఈ మటుకే ఇచ్చాను క్యారెక్టర్స్ని, ఎవరిని కూడా రిప్రజెంట్ చేయకుండా. సో కాబట్టి ఇవన్నీ దేని కిందకు వచ్చాయి మనము? ఎండమిక్, ఎపిడమిక్. సో కాబట్టి మనము ఎపిడమిక్ అంటే ఇప్పుడు మాట్లాడి ఎల్లో ఫీవర్ కూడా డిస్కస్ చేశాను, స్మాల్ పాక్స్ డిస్కస్ చేశాను, మీజిల్స్ తీసాను, పోలియో. ఎగ్జామినేషన్ గుర్తుంటాయి కదా, ఈ సిమ్టమ్స్ రాయకాల మీరు రాసేయచ్చు, ఎగ్జామినేషన్లో ఈజీగా రాసేయచ్చు. మరి ఎపిడమిక్ డిసీజ్ డజంట్ నెసర్లీ హ్యావ్ టు బి కంటాజియస్. అంటే మీరు ఏమనుకుంటారంటే, సార్ ఈ కంపల్సరీగా ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుతూ అడగచ్చు. నో, డజంట్ నెసర్లీ హ్యావ్ టు బి కంటాజియస్. ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుంది, అంటూ పోద్ది అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఆ ఆలోచనలు ఉంటారేమో, అది అవసరం లేదు. ఉదాహరణకి వెస్టర్నల్ ఫీవర్ అండ్ ద ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ఒబిసిటీ రేట్స్ ఆర్ ఆల్సో కన్సిడర్ ఎపిడమిక్స్. ఇప్పుడు చెప్పాను ఎపిడమిక్ అంటే. సార్ ఉదాహరణకి మనకు వెస్టర్నల్ ఫీవర్ అనేది ఒకటి ఉంది, అలాగనే మనకు ఒబిసిటీ తెలుసు కదా ఎలా ఉంటారు, మరి అది కూడా కొన్ని ఏరియాల్లో ఉన్నట్టుండి వచ్చేస్తుంది ఒబిసిటీ. మరి ఎవరు అంటుకుంటుందా, కంటాజియసా? కాదు, కానీ సడన్గా వస్తుంది. అప్పుడు అది కూడా ఏమైంది, ఎపిడమిక్ డిసీజ్ అయింది. ఇప్పుడు అర్థమైంది మీకు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి వెస్టర్నల్ ఫీవర్ కావచ్చు, లేదంటే ఒబిసిటీ రేట్స్ కావచ్చు, ఇవి ఎలా ఉన్నాయంటే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్న ఉన్నటువంటి ఒక ఏరియాలో, అప్పుడు అది కూడా డెఫినేషన్ కింద ఎపిడమిక్ అయిపోయింది. అంటే సడన్ అవుట్ బ్రేక్ ఉన్నటువంటి ప్రబలైంది ఒక ఏరియాకే.
కానీ కంటాజియస్ కాదు. ఒకరి నుంచి ఒకరికి నీకు అంటుకోదు కదా, ఒబిసిటీ భారీకాయలు ఉపకాయలు అంటుకోవు కదా. సో ఈ విధంగా అవుతాయి. సో ఎపిడమిక్స్ కెన్ రెఫర్ టు డిసీజ్ ఆర్ అదర్ స్పెసిఫిక్ హెల్త్ రిలేటెడ్ బిహేవియర్. ఇంతే కాకుండా ఎపిడమిక్ అంటే బిహేవియర్ కావచ్చు. ఎలా అంటే ఉదాహరణకి స్మోక్ చేస్తుంటాడు విత్ రేట్స్ దట్ ఆర్ క్లియర్లీ అబౌవ్ ద ఎక్స్పెక్టెడ్ అకరెన్స్ ఇన్ ఏ కమ్యూనిటీ ఆర్ రీజియన్. ఒక ప్రాంతంలో సిగరెట్ తాగడం ఎక్కువ ఉండొచ్చు, సిగరెట్ తాగడం ఎక్కువ ఉండొచ్చు. ఇదేని అనుకుంటున్నాను ఒకరినొకరికి క్యాన్సర్ తీసే అది బాగా ఉంచండి అంటే బిహేవియర్ కూడా ఎస్ సడన్గా వాళ్ళకి జబ్బులకి కారణం అవుతున్నాయి. అప్పుడు ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది పాత రోజుల్లాగా ఇవ్వకుండా. సో ఓల్డర్ డెఫినేషన్స్ లైక్ ఇన్ సో మెనీ ఫీల్డ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ ఆల్సో ఇది ఎప్పుడు డైనమిక్గా మారుతూనే ఉంటాయి. సో ఇంతకుముందు మెడిసిన్లో ఉండే డెఫినేషన్ మారిపోయింది. అంటే స్మోకింగ్ కూడా దేని కిందకు వచ్చేసిందమ్మా, ఏమొచ్చింది ఇదేని కింద ఎపిడమిక్. ఏంటిది ఎపిడమిక్. దో ఇట్ ఈస్ నాట్ కంటాజియస్, అంటుకోకపోయినా ఒకరికొకరు అవుట్ బ్రేక్ అవుతుంది ఒక ఏరియాలో, ఊబకాయము ఒబిసిటీ కూడా మారుతుంది. సో ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి దాంతో మనం డెఫినేషన్ని మనము రీడిఫైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాగనే ఇక్కడ కూడా ఎండమిక్ ఓకే ఎపిడమిక్ అని తెలిసిపోయింది. ఎగ్జామినేషన్ గుర్తుంటా రాయగలుగుతారు ఖచ్చితంగా. నెక్స్ట్ మరి లాస్ట్ వన్ మనం ఆల్రెడీ పాండమిక్ కూడా డిస్కస్ చేసిన, ఇక్కడ నేను చెప్పాను కాబట్టి తప్పనిసరి మళ్ళీ ఇంకొకసారి రీడిఫైన్ చేయాలి. పాండమిక్ అంటే ఏంటి? ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో కాబట్టి మనం ఎవరి డెఫినేషన్ కాకుండా WHO ఉంది కాబట్టి దాని డెఫినేషన్ తీసుకుంటాం, స్టాండర్డ్ డెఫినేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అది ఏం చేసిందంటే పాండమిక్ అంటే ఏంటి అని డిఫైన్ చేసింది. పాండమిక్ అంటే వెన్ డిసీజ్ గ్రోత్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. ఒక వ్యాధి యొక్క పెరుగుదల అనేటువంటి ఎక్స్పోనెన్షియల్ అంటే అసలు చెప్పలేను. అంటే గ్రోత్ రేట్ స్కై రాకెట్స్ అంటారు. అంటే నీకు ఊహ కూడా అంత విధంగా ఒక్కసారిగా ప్రబలిపోయిన మహమ్మారి అంటారు తెలుగులో మహమ్మారి. అందుకే కరోనా వైరస్ ఏమన్నామో పాండమిక్ అన్నాం, తెలుగులో ఏమన్నాడు కరోనా మహమ్మారి అన్నాడు. చూసుంటారు, వినుంటారు మీరు, వాయిస్ రికార్డింగ్స్ అన్నీ ఇచ్చిన గవర్నమెంట్. కరోనా మహమ్మారి, కరోనా పాండమిక్, COVID-19, నావల్ కరోనా వైరస్ ఇలాంటి పదాలతో ఈ పాండమిక్ అనే పదం వాడాడు, తెలుగులో మహమ్మారి వాడాడు. ఎందుకంటే గ్రోత్ రేట్ స్కై రాకెట్స్ అంటే ఒక్కసారిగా రాకెట్ ఎట్టబోతుంది. ఆ విధంగా చూసాం మనం. ఎలా అంటే ఈచ్ డే కేసెస్ గ్రో మోర్ దెన్ ద డే ప్రేయర్. నిన్నటి కంటే ఈ డే పెంచు. అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఒక కేసు వచ్చింది ఇండియాలోకి. ఎక్కడో అండి ఏముంది ఒకటేస్తే ఏమొద్దు అనుకున్నాం. దాని తర్వాత తెలియదు, దాని తర్వాత అసలు ర్యాపిడ్ గ్రోత్ అంటే మనకు తెలుసు మీకు, అది స్కై రాకెట్స్ అంటే ఓ కూడా అంత వేగంతో ఒకటితో వస్తుంది స్టార్టింగ్, తెలుసు కదా మీకు కోవిడ్. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ పాండమిక్ అంటే అందరికీ కోవిడ్. అంటే ఒక కేసు అనేది వస్తుందని మనం కూడా భయపడ ఏముందిలే మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పేస్తున్నాడు భయపెట్టేస్తున్నాడు అని అనుకున్నాం ఫస్ట్లో. దాని తర్వాత ఎంత అయిందో తెలుసు మీకు, మొత్తం ప్రపంచం తలకిందులు అయిపోయింది టోటల్గా. ఆర్థిక వ్యవస్థ కాదు, సామాజిక వ్యవస్థ మొత్తం టోటల్గా ఏ కుటుంబాలు లేకుండా చిన్నబేనం చేసి పడేసింది. ఎస్, దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది పాండమిక్ అంటే. కాబట్టి అందుకే గ్రోత్ రేట్ ఎలా ఉందంటే స్కై రాకెట్స్ అంటే ఊహకు అందనేటువంటి వేగంతో రాకెట్ వెళ్ళిపోద్దో అంత వేగంతో స్ప్రెడ్ అవుతుంది. ఎవ్రీడే నీకు ఈ రోజు రేపటికి తేడా ఉంటుంది, సంబంధం ఉండదు అసలు నీకు, అంత ప్రబలేదాన్ని పాండమిక్ అంటారు. సో కాబట్టి ఇన్ బీయింగ్ డిక్లేర్డ్ ఏ పాండమిక్, ఒక దాన్ని మనం పాండమిక్గా డిక్లేర్ చేయాలి అంటే ద వైరస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వైరాలజీ, పాపులేషన్ ఇమ్యూనిటీ ఆర్ డిసీజ్ సివియరిటీ. మీరు ఏమనుకుంటారంటే సార్ పాండమిక్గా డిక్లేర్ చేయాలంటే వైరాలజీకి సంబంధం అడగచ్చు, అంటే ఏ వైరస్ అనేసి. నో, పాపులేషన్ ఇమ్యూనిటీ, ఆ పాపులేషన్లో ఎటువంటి ఇమ్యూనిటీ ఉంది, రోగం తెలుస్తుందంటే అది కూడా కాదు. మరి డిసీజ్ సివియారిటీ అంటే అది కాదు, ఎందుకంటే దానికి సంబంధమే లేదు. ఇట్ మీన్స్ వైరస్ కవర్స్ ఎ వైడ్ ఏరియా, అది ఎంత ఏరియాని కవర్ చేస్తుంది, అఫెక్టింగ్ సెవరల్ కంట్రీస్ అండ్ పాపులేషన్స్, రకరకాల దేశాలని రకరకాల పాపులేషన్ని ఇది చూస్తారు ఇక్కడ. కాబట్టి పాండమిక్ అంటే మీరు అనుకున్నట్టుగా వైరస్ బట్టును, పాండమిక్ అంటే మీరు పాపులేషన్ ఇమ్యూనిటీ బట్టును, మనకు పాండమిక్ అంటే డిసీజ్ సివియరిటీ బట్టి చేయడంలా. పాండమిక్ ఎలా డిక్లేర్ చేస్తున్నాడంటే సెవరల్ కంట్రీస్, వివిధ దేశాల్లో, సెవరల్ పాపులేషన్స్, వివిధ జనాభాల్లో, ఇట్ కవర్స్ ఎ వైడ్ ఏరియా, ఎక్కువ దానికి ఎంత స్ప్రెడ్ అయిపోతుంది అనేది చేసుకొని పాండమిక్గా చేస్తున్నారు. సో ఆ విధంగా మనకి COVID-19 అంటే ఇప్పుడు అర్థమైంది. అది అన్ని దేశాలు చుట్టేసింది. ఎక్కడో స్టార్ట్ అయింది వుహాన్లో, చైనాలో అన్నారు, తర్వాత ఏమైంది తెలుసు మనకి, ప్రపంచంలో ఎంటర్ కానిటువంటి కంట ఎక్కడంటే అక్కడ స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట టోటల్గా. సో ఇలాంటి దాన్ని అంటే వివిధ దేశాలని, వివిధ జనాభాని, పాపులేషన్ని ఇది వైడ్ ఏరియాని కవర్ చేసినప్పుడు ఏమన్నామో పాండమిక్ అన్నాం. సో కాబట్టి ఎగ్జామినేషన్లో డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎండమిక్, ఎపిడమిక్ అండ్ పాండమిక్ డిసీజ్ అంటే యూ కెన్ రైట్ నౌ. కాబట్టి డిసీజ్ అంటే డెఫినేషన్ రాయడమే కాకుండా వాట్ ఈస్ మెయింట్ బై డిసీజ్,
దాని తర్వాత వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండమిక్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ అంటే కంపారిటివ్లో రాయొచ్చు. చిన్న చిన్న డిఫరెన్స్ ఇంత నేర్చుకున్నారు కాబట్టి రాసే ఎగ్జాంపుల్స్ రాసేయచ్చు. రాయగలుగుతారా? రాయగలుగుతారు, ఈజీగా రాయగలుగుతారు. సో సైడ్ రీడింగ్ పెట్టుకొని వీళ్ళంటే దాని ఎగ్జాంపుల్ రాస్తే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేయగలుగుతారు. సో మనకి ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ కూడా ప్రాక్టికల్గా. సో ఇది మరి డిసీజ్ యొక్క క్లాసిఫికేషన్ చూస్తున్నాం. ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ కూర్చున్నారు క్లాసులో. వాళ్ళు మేము చెప్పకుండా మీరు చెప్పేస్తాం సార్ అంటారు. సరే అయినా చెప్పాలి కాబట్టి మీ ఇద్దరు బిరుద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఈ క్లాస్ మీ ఇద్దరికి ఇద్దాం అనుకున్నా. వాటిలో నువ్వు వస్తావా? ఎవరు వస్తారు? మీ సబ్జెక్టే కాబట్టి వస్తావా? ఎవరు వస్తారు? పవన్. చెరుకు ఇద్దరికి ఇస్తే ఈక్వల్గా. ముందు ఎవరికి ఇమ్మంటారు? సుదర్శన్కి ఇమ్మంటారా? డాక్టర్ సుదర్శన్, డాక్టర్ పవన్. రైట్, మనం మాట్లాడి మనం లాస్ట్లో చూద్దాం. మీతో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇంటరాక్టివ్ పెడతాను. క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సరే ఈ జబ్బులు ఉన్నాయి, ఈ డిసీజెస్ ఉన్నాయి, ఎలా క్లాసిఫై చేస్తామంటే ఇక్కడ డిసీజెస్ ఆర్ క్లాసిఫైడ్ యూజింగ్ వేరియస్ సిస్టమ్స్. అసలు డిసీజ్ ఎలా క్లాసిఫై చేస్తాం? డిసీజ్ అన్నావు, ఎట్లా క్లాసిఫై చేస్తావు? ఏ రకంగా చేయాలి? దేర్ షుడ్ బి సమ్ సిస్టమ్, అంతే కదా? నీ ఇష్టంగా చేస్తావా? ఇష్టంగా చేసుకో కుదురుతుందా? కుదరదు కదా. సో దే షుడ్ బి సమ్ ప్రొసీజర్, ఒక సిస్టమ్ ఉండాలి. అలాంటి సిస్టమ్స్ రకరకాలైన సిస్టమ్స్ ఉన్నాయి ఈ డిసీజ్ క్లాసిఫై చేయడానికి. విత్ ద ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, ఐసిడి అంటారు దాన్ని. ఏమంటారు? ఐసిడి. ఐ అంటే ఇంటర్నేషనల్, సి అంటే క్లాసిఫికేషన్, డి అంటే డిసీజెస్. సో ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. అంటే ఈ వ్యాధుల్ని, జబ్బుల్ని మనం వర్గీకరించడానికి కావాల్సినటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థనే ఐసిడి పేరుతో పిలుస్తున్నాం. బీయింగ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ గ్లోబల్లీ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ అండ్ క్లినికల్ డయాగ్నోసిస్. ఎందుకంటే మనం డబ్బునితో ఓకే అన్నాము, మరి ప్రపంచవ్యాప్తంగా ఏది ఎండమిక్, ఏది ఎపిడమిక్, ఏ రకంగా ఇది, అసలు ఏ జబ్బులు ఎలా చెప్పాలి, ఇది ఇన్ఫెక్షన్సా నాన్ ఇన్ఫెక్షన్సా? నీకు ఇండివిజువల్ కేసు కుదరదు కదా, నీకు టోటల్ తీయాలి కదా. సో దీనికంటే ఒక సిస్టమ్ కావాలి కదా. అలాంటి సిస్టమ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో మనం ప్రముఖంగా ఏం చెప్పుకుంటున్నామంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, ఐసిడి అనే పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి ఇది ఏం చేస్తుంది? గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ స్టాటిస్టిక్స్ తీస్తుంది. ఎలాంటి హెల్త్ ఉంది, ఏ రకంగా ఉంది, అలాగనే వాళ్ళకుండే క్లినికల్ డయాగ్నోస్ ఎలాంటి దాన్ని చేసి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, ఇలాంటివన్నీ తీసి దాని తర్వాత ఒక క్లాసిఫికేషన్ సిస్టమ్ని మనకి ఇచ్చింది. ద ఐసిడి మెయింటైన్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఏదైతే మీకు అందరికీ పరిచయమైనటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమవుతుందో, సో ఇది మెయింటైన్ చేస్తుంది ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ప్రపంచవ్యాప్తంగా మీ ప్రాంతంలో వేరేగా ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో వేరేగా ఉండొచ్చు, ఇంకో చోట వేరేగా ఉండొచ్చు. ఏ ఆధారంగా డిసీజ్ చెప్పాలి నేను? ఈయన మెడిసిన్ చదువుతున్నాడు, ఆయన మెడిసిన్ చదువుతున్నాడు, మీ దేశం వేరే, ఆయన దేశం కంట్రీ వేరే, నువ్వు చెప్పేది ఎలా క్లాసిఫై చేయాలి నేను? దే షుడ్ బి సమ్ క్లాసిఫికేషన్, అవునా కదా? ఇంపార్టెన్స్ అర్థమేంటది మీకు. నువ్వు దాన్ని ఒక దాంట్లో డిస్క్రైబ్ చేసావు, ఆమె ఇంకో కంట్రీలో చదువుతుంది, ఆమె ఇంకో రకంగా డిస్క్రైబ్ చేసింది. హౌ కెన్ ఐ అండర్స్టాండ్ యాజ్ ఎ మెడికల్ ప్రాక్టీషనర్? నేను ఎలా అర్థమవుతుంది నాకు? సైన్స్ అంటే అంతే కదా, ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఈ ప్రొసీజర్ని ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. వాళ్ళు ఇచ్చిన క్లాసిఫికేషన్ చూస్తే ఇది కాంప్రిహెన్సివ్ సిస్టమ్, ఇది సమగ్రమైనటువంటి ఒక వ్యవస్థ ఫర్ క్లాసిఫైయింగ్ డిసీజెస్ అండ్ హెల్త్ కండిషన్స్. కాబట్టి ఈ డిసీజెస్ కావచ్చు, హెల్త్ కండిషన్, ఏ ఆరోగ్యం అంటే ఏంటి డిఫైన్ చేయంట. ఏం చెప్తావు సార్? జబ్బు లేని ఆరోగ్యం అంట. ఏమంటావు పవన్? డాక్టర్ పవన్ ఏమంటారు? ఆరోగ్యవంతుడు హెల్తీ పర్సన్ అంటే ఎవరు అంట. సార్ డిసీజ్ లేకపోతే అంటారు. సార్ డిసీజ్ అంటే ఏంట? హెల్త్ లేకపోంటావు. ఎస్, వస్తాం ఇప్పుడు, అందుకోసం వస్తాం. సో కాబట్టి దేర్ షుడ్ బి సమ్ ప్రొసీజర్, అవునా కదా? సో కాబట్టి ఎందుకంటే మన కంట్రీలో వేరేగా ఉండొచ్చు, ఇంకో కంట్రీలో వేరేగా ఉండొచ్చు, ఒక పాపులేషన్ ఐడియా వేరేగా ఉండొచ్చు, ఇంకో పాపులేషన్ వేరే ఉండొచ్చు. కాబట్టి దీన్ని చేయడం కోసంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు మనకి ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ఐసిడి అనే పేరుతో ఎవరు మానిటర్ చేస్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మానిటర్ చేస్తుంది. సో అదేం చేస్తుందంటే ఈ డిసీజ్ని వర్గీకరించింది, ఎలాంటి జబ్బులు ఏ రకంగా చేసి హెల్త్ కండిషన్ కూడా దాన్ని చెప్పింది అనమాట. దాన్ని మీకు యూపీఎస్సీలో ఎంత కావాలో అంతవరకు ఇస్తున్నాను నేను. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ డిసీజ్ క్లాసిఫికేషన్ ఇప్పుడే మాట్లాడినట్టుగా యాజ్ వి డిస్కస్ జస్ట్ నౌ. సో దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డిసీజ్ క్లాసిఫికేషన్. కాబట్టి ఈ డిసీజ్ యొక్క క్లాసిఫికేషన్ యొక్క ప్రాధాన్యత చెప్పక్కర్లా. ద క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ఈజ్ క్రూషియల్ ఫర్, ఎందుకు అవసరమైంది, అసలు క్లాసిఫై చేయాల్సిన అవసరం ఏంటి? డిసీజ్ని ఏం చేయాలి? ట్రీట్మెంట్ సరిపోలా? ఎందుకు క్లాసిఫై చేయాల్సి వచ్చిందంటే మొట్టమొదటి స్టాండర్డైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్టాండర్డైజ్. నీ పాటికి నువ్వు, నా పాటికి నేను, అంత డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తే ఎలా అవుతుంది? దేర్ షుడ్ బి సమ్ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్.
కాబట్టి అంతా కూడా ఒక ప్రామాణీకరించడం ఉంటాం తెలుగులో. ఒక స్టాండర్డ్ ఉంటే దాంతో కంపేర్ చేసి మనం ఏది డిసీజ్ కాదు, ఏది హెల్త్ కాదో నిర్ణయిస్తాం. కాబట్టి స్టాండర్డైజేషన్ అది అంటే ప్రామాణీకరించడం అంటాం. అంటే ఏదో అనుకుంటే దాని ఆధారంగా చేస్తారు కంపేర్ చేస్తాం మనం. కాబట్టి స్టాండర్డైజేషన్. ఎన్ష్యూరింగ్ కన్సిస్టెంట్ డేటా కలెక్షన్ అండ్ రిపోర్టింగ్ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్స్. ఎందుకంటే రకరకాల హెల్త్ కేర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయుష్ ఉందా మనకి? ఏంటి ఆయుష్ అంటే? ఆయుర్వేదం, నెక్స్ట్ యునాని, నెక్స్ట్ యోగా, సిద్ధ, హోమియోపతి, ఇలాంటి సాంప్రదాయమైనటువంటి విధానాలు ఉంటే ఎక్కడెక్కడ ఉండిపోతే ఇవన్నీ కలిసి ఒక ఆరోగ్యమైన శాఖగా ఒక హెల్త్ దానికి చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఆయుష్ పేరుతో. వాళ్ళు కూడా గుర్తింపిస్తూ చేశారు. సో అలాగని మీరు రకరకాల చూస్తున్నాం, రకరకాల మెడిసిన్స్ మనం చూస్తున్నాం. సో ఇదే విధంగా అంటే స్టాండర్డైజ్ చేయడం అంటే అన్నింటినీ కలిసి దాని కోడికి ఎవరి పాటు కూడా చేస్తే ఎట్లా? దే షుడ్ బి సమ్ ప్రొసీజర్. సో అలాగనే ఇక్కడ కన్సిస్టెంట్ డేటా కలెక్షన్, ఒక నిలకడైనటువంటి ఒక డేటా కావాలి మనకి. అండ్ రిపోర్టింగ్ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్, రకరకాల ప్రాంతాల్లో హెల్త్ కేర్ సిస్టమ్, రకరకాల వ్యవస్థలు. ఇప్పుడు చెప్పిన ఆయుష్ లాగా ఆయుర్వేదం వేరే, యోగా వేరే, సిద్ధ వేరే, హోమియోపతి వేరే, ఇలా చెప్తే ఎలా అవుతుంది? సో ఇలాంటి హెల్త్ కేర్ సిస్టమ్స్ని మనం ఏం చేస్తుంటామంటే దాన్ని కన్సిస్టెంట్గా డేటా కలెక్ట్ చేసుకొని చేస్తే ఉంటుంది. కాబట్టి దానికోసం ఒక క్లాసిఫికేషన్ అవసరమైంది. ఎందుకంటే నువ్వు డిసీజ్ అంటున్నావు, నేను కాదంటే ఎట్లా? నేను డిసీజ్ కాదంటాను, డిసీజ్ అంటే ఎట్లా? సో దే షుడ్ బి సమ్ స్టాండర్డైజ్. సో కాబట్టి రకరకాల ప్రాంతాల్లో వేరియస్ రీజియన్స్లో రకరకాలైనటువంటి హెల్త్ కేర్ సిస్టమ్స్ అర్థమైంది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం కానీ, యోగా కానీ, ఇప్పుడు మనం చెప్పిన ఇది ఉన్నాయి కదా, సిద్ధ కానీ, హోమియోపతి కానీ, అలోపతి, ఇట్లా రకరకాలు అంటున్నాం. సో ఈ రకరకాల సిస్టమ్స్ని రకరకాల ప్రాంతాల్లో ఉంటే ఇందుకు కన్సిస్టెంట్ డేటా కలెక్షన్ కావాలి. ఒక వ్యాధి అంటే ఏంటి, డిజీజ్ అంటే ఏంటి నిర్ణయించడానికి. కాబట్టి స్టాండర్డైజ్ చేయడం కోసంగా మనకు ఇది అవసరం అవుతుంది క్లాసిఫికేషన్. అలాగనే మనం చూసినట్లే ఇప్పుడే రీసెర్చ్ కావాలి. ఎందుకంటే అసలు రీసెర్చ్ లేకుండా ఎలా మాట్లాడతావు? నువ్వు పరిశోధన చేయకుండా ఎలా తెలుస్తుంది నీకు? దే షుడ్ బి సమ్ రీసెర్చ్, ఒక పరిశోధన జరగాలి. కాబట్టి ఫెలిసిటేటింగ్ ఇక్కడ మనకు లార్జ్ స్కేల్ స్టడీస్ అండ్ కంపారిజన్స్ ఆఫ్ హెల్త్ డేటా గ్లోబల్లీ. గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా, ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు. ఎప్పుడు కూడా నీ చేసే పరిశోధన ఎలా ఉండాలి? వరల్డ్ వైడ్గా ఉండాలి. సో కాబట్టి ఈ గ్లోబల్లీ హెల్త్ డేటా, కాబట్టి హెల్త్ డేటా తీసుకున్నావు. ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటి, కాబట్టి హెల్త్ డేటాని తీసుకొని దాన్ని కంపేర్ చేయాలి నేను. సో ఈ రీజియన్లో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటి కల్చర్, ఇలాంటి సొసైటీలో ఇలాంటి దాని హెల్త్ అనుకుంటే ఆ ప్రాంతంలో డిఫరెంట్గా ఉండేటువంటి సొసైటీ ఉంటే, డిఫరెంట్గా ఉండేటువంటి కల్చర్ ఉంటే, డిఫరెంట్గా ఉండే ఎన్విరాన్మెంట్ ఉంటే దాన్ని ఏమంటారు? కంపేర్ చేస్తాం. అది కంపారిజన్ అంటే. కాబట్టి కంపారిజన్ ఆఫ్ హెల్త్, కంపారిజన్ ఆఫ్ నీకు ఉండేటువంటి ఈ డేటాని లార్జ్ స్కేల్లో చేయాలి. నీ ఎక్కడ కూర్చుని నలుగురు చేసి ఇదే నువ్వు వ్యాధి అంటే ఎట్లా, డిసీజ్ అంటే కాకుండా పోవచ్చేమో, ఇదే హెల్త్ అంటే ఎట్లా, ఇది కాకుండా పోవచ్చేమో. కాబట్టి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ డేటా మొత్తం తీసుకొని దాన్ని కంపేర్ చేయడానికి రీసెర్చ్ జరగాలి. ఆ రీసెర్చ్కి ఏం కావాలి? ఒక క్లాసిఫికేషన్ కావాలి. కాబట్టి స్టాండర్డైజ్ చేయడమే కాదు, రీసెర్చ్ జరగాలంటే నీకు కావాలి కదా. ఎలా రీసెర్చ్ చేస్తావు నువ్వు? నీకు ఉండాలి కదా పారామీటర్స్. ఆ పారామీటర్స్ ప్రకారంగా వెళ్ళి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హెల్త్ అంటే ఏంటి, ఆ ఎన్విరాన్మెంట్లో, ఆ కల్చర్లో, ఆ సొసైటీలో, ఆ జియోగ్రఫికల్ బౌండరీలో, ఆ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంది అని రీసెర్చ్ చేస్తున్నావు. సో దానికి కూడా దే షుడ్ బి సమ్ క్లాసిఫికేషన్. అంతేకాకుండా హెల్త్ కేర్ డెలివరీ అంటే ఇంప్రూవ్ పేషెంట్ కేర్ త్రూ యాక్యురేట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్. అరే నువ్వు ఉద్దేశం ఏంటి అసలు? మెయిన్ మనకి యాక్యురేట్ డయాగ్నోస్ చేయాలి. అసలు 50% కాదు 90% డయాగ్నోసిస్ మీద ఆధారపడుతుంది ట్రీట్మెంట్. అంతేనా? డూ యూ అగ్రీ డాక్టర్స్? అసలు ఫస్ట్ చెప్పాను 90 అనొచ్చు, నేను బాగుండదు కాబట్టి 90 అన్నా. తర్వాత ట్రీట్మెంట్ అంటే అసలు ముందు డయాగ్నోస్ చేయకుండా రాంగ్ డయాగ్నోస్ చేస్తారు ఫస్ట్ ఎత్తుకోగానే. ఇది సరిగ్గా లేదనుకో పారామీటర్స్, ఏదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తావు. కాబట్టి ఇక్కడ నీకు యాక్యురేట్ డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అసలు ఖచ్చితంగా జబ్బు మన వాళ్ళు చేస్తారు, ఎంఆర్ఐ తీసి పడేస్తారు. అది ఎటువంటి అనకూడదు కానీ ఫీల్ అవుతారు, ఎవడో బాగుండదు ఇక్కడ నేను చెప్తుంటే. అది అసలు ఏం అర్థం కాదు దాంట్లో. అది తిడతారు కొంతమంది ఫ్రెండ్స్ డాక్టర్లు కూడా. మేమైతే దాని కొంచెం బూతులు మాట్లాడతారు. ఇలా ఉంటాయి. అలా కాకుండా నీ డయాగ్నోసిస్ మీదే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆధారపడుతుంది. అది ఏదో కాకుండా ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేయకుండా డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. కాబట్టి యాక్యురేట్ డయాగ్నోసిస్ కావాలంటే, అలాగనే నీకు దాని తర్వాత యాక్యురేట్ ట్రీట్మెంట్ కావాలంటే డెఫినెట్గా దేర్ షుడ్ బి డిసీజ్ క్లాసిఫై కావాలి. అసలు ఏదైతే ఈ డిసీజ్ కాదు. కాబట్టి ఈ క్లాసిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది మనకి.
నువ్వు స్టాండర్డైజ్ చేసుకోవాలనుకున్నా కానీ రీసెర్చ్ చేయాలనుకున్నా కానీ నీకు ఆఖరికి నీ హెల్త్ కేర్ డెలివరీ నీకు ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాలన్నా కానీ వీటన్నిటికీ ఏం కావాలంటే దే షుడ్ బి సమ్ సిస్టమేటిక్ క్లాసిఫికేషన్. కాబట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అని అడిగాడు ఇంకో ఎగ్జామినేషన్లో, రాయగలుగుతారు లేదా? ఎక్సలెంట్ మెటీరియల్ ఇచ్చిన మీ చేతికి నేను సబ్మిట్గా ఓడమే. సో దాని ఇంత రాయలేరు అనుకోండి, చిన్న ఒక పై డయాగ్రామ్ వేసుకొని యారోస్ పెట్టి ఈ 3 హెడ్డింగ్స్ పెట్టి సరిపోతుంది యారోస్ లాగా. అంటే తక్కువ టైంలో ఎక్కువ డేటాను రాయడానికి ట్రై చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు బుల్లెట్స్ ఇస్తే అర్థం కాదు కాబట్టి డీటెయిల్గా చెప్తాను పాయింట్ టు పాయింట్. ఎగ్జామినేషన్లో బ్రీఫ్గా ప్రజెంట్ చేయడం నేర్చుకోవాలి. 10 మార్క్స్ క్వశ్చన్స్ని మనం 6 to 7 minutesలో క్లోజ్ చేయాలి. రైట్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ చెప్పాలంటే మనకు ఇప్పుడే అర్థమైంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ తెలిసిపోయింది. మరి దీంట్లో రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చిన్న చిన్నవి కూడా చెప్పాను. ఒక పై డయాగ్రామ్ వేసుకొని అన్ని సైడ్ యారోస్ పెట్టేసేయండి, ఒక 7 points సరిపోద్ది ఎగ్జామినేషన్లో. అర్థమమ్మా? లేదంటే ఒక చిన్న ఫ్లో చార్ట్ లాగా వేసేయండి సరిపోద్ది. కానీ మీకు అర్థం కావాలి కాబట్టి అర్థం కాదు కాబట్టి మన మామూలు చూస్తే అర్థం కాదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొట్టమొదటిది టోపోగ్రఫిక్ క్లాసిఫికేషన్. ఏంటిది? టోపోగ్రఫిక్ క్లాసిఫికేషన్ అంటున్నా. బేస్డ్ ఆన్ ద బాడీలీ రీజియన్ ఆర్ సిస్టమ్ అఫెక్టెడ్, అంటే నీ బాడీలో ఏ ప్రాంతంలో ఎక్కడ నీకు టోపోగ్రఫీ అంటే మన ఊర్లో జియోగ్రఫీలు తీసుకున్నప్పుడు పలానా తిరుపతిలో ఎక్కడ, అలిపేరులో పలానా ఎక్కడ, హైదరాబాద్ అనుకోండి ఎక్కడ నాంపల్లి జరిగిందా, కూకట్పల్లి జరిగిందా ఇంకోటి అంటాం. అలాగే మన బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ రీజియన్స్లో ఏ ప్రాంతంలో అంటే ఇక్కడ మన ఊరు కాదు కదా మన బాడీ, ఈ బాడీలో బాడీలీ రీజియన్ ఉంటుంది. అంటే నీకుండేటువంటి బాడీలో ఏ రీజియన్లో మనకి అఫెక్ట్ అయింది, ఏ సిస్టమ్ అఫెక్ట్ అయింది. ఉదాహరణకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ మరి వింటుంటాం. స్పెషలిస్టులు చేశారు ఇప్పుడు. ఏంటి స్పెషల్ రాసి ఉంటాడు బోర్డు వేసి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అని బోర్డు పెట్టుంటాడు. చూసారు కదా? యూరాలజిస్ట్ ఒకరు ఉంటాడు. అంటే ఒక్కొక్క సిస్టమ్ని బాడీలో ఉంటే ఏ సిస్టమ్ అఫెక్ట్ అయింది ఆ డిసీజ్ అని ఆధారంగా చేసుకొని మనము వాస్కులర్ డిసీజెస్, నీకు ఉండేటువంటి కార్డియోవాస్కులర్ డిసీజా, నీ గుండె సంబంధించిన జబ్బులు అంటాం కదా, కార్డియోవాస్కులర్ డిసీజ్, వాస్కులర్ డిసీజ్ అంటాం. సో అలాంటివే. లేదు గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అంటే తినదరకనో మొత్తం మీద రకరకాలు వెళ్తుంటారు. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజ్ అనే పేరుతో నీకు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయా అంటే ఒక్కొక్క ప్రాంతం అనేది కూడా. సో మనం ఏదైతే ఊరిని మనం డిసైడ్ చేసామో నీ బాడీ అంతా అనుకుంటే ఈ బాడీలో ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క రకమైనటువంటి వ్యవస్థ పనిచేస్తుంటే సిస్టము, ఆ సిస్టమ్ ఆధారంగా టోపోగ్రఫిక్ క్లాసిఫికేషన్. టోపోగ్రఫీ అంటే మామూలుగా ఎత్తుకుంటే మనకు ఏరియాలు ఇప్పుడు చెప్పినట్టుగా హైదరాబాద్లో కూకట్పల్లి, నాంపల్లి ఇలాంటి టోపోగ్రఫీ అనుకుంటే నీ బాడీలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ నీ పేగులకు సంబంధించి, నీ జీర్ణకోశ సంబంధించిన జబ్బా, నీకు వాస్కులర్ నీ రక్త ప్రసరణ సంబంధించిన జబ్బా, నీ రిప్రొడక్టివ్ సంబంధించిన జబ్బా, ఇలా ఒక టోపోగ్రఫీ ఒక పర్టికులర్ రీజియన్గా చెప్తున్నాం కాబట్టి ఇలా కూడా మనం డిసీజ్ క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ అనటామికల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏంటి? అనటామికల్ క్లాసిఫికేషన్. అనాటమీ అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ ద బాడీ. ఇంటర్నల్ స్ట్రక్చర్ అనాటమీ అంటున్నాం, అంతర్నిర్మాణం అని పేరుతో పిలుస్తాం తెలుగులో. కాబట్టి అనటామికల్ డిసీజ్ అంటే డిసీజ్ బై ద స్పెసిఫిక్ ఆర్గాన్ ఆర్ టిష్యూ. నీ బాడీలో మొత్తం ఏరియా కాకుండా ఏ ఆర్గాన్, ఏ అవయవము లోపల, అర్థమైందా? ఆర్గాన్ అనేటువంటిది కావచ్చు, లేదా టిష్యూ. టిష్యూ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ ఒకే రకమైతే దాన్ని మనం టిష్యూ అని పిలుస్తున్నాం. కాబట్టి టిష్యూ అని చెప్పొచ్చు, ఆర్గాన్ అని చెప్పొచ్చు, ఒక అవయవం కావచ్చు, ఒక కణజాలం అంటున్నాం. సో కాబట్టి స్పెసిఫిక్గా ఆ డిసీజెస్ని క్లాసిఫై చేస్తే హార్ట్ డిసీజా, లివర్ డిసీజా ఇలా ఆధారం చేశాడు ఒక ఆర్గాన్ ఆధారంగా. సో దీన్ని ఏమంటాను? అనటామికల్ క్లాసిఫికేషన్. అంతా ఒకటే ఉండదు చూడడానికి. అంటే ఇక్కడ మనం పెట్టేటువంటి పేర్లు ఎలా పిలుచుకున్నా ఒక టోపో ఏరియా మొత్తం దాని గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అన్న, లేదు ఒక అవయవం వైజ్గా ఒక ఈ బాడీలో ఈ పర్టికులర్ ప్రాంతాలు ఉంటే అలా క్లాసిఫై చేస్తే అనటామికల్ కాదు, ఏదైనా జబ్బులే అంటే ఇన్ని రకాల క్లాసిఫికేషన్ చేస్తున్నారని చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ మరి ఫిజియలాజికల్ క్లాసిఫికేషన్. నీ దాంట్లో నీ బాడీలో ఉండేటువంటి సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఈ పనిచేసిన ఫిజియాలజీ అంటున్నాం కదా, దాని ప్రకారంగా చూస్తే ఫంక్షన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద డిసీజ్. కాబట్టి బాడీలో ఉండేటువంటి ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, దానికి వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు సరిగ్గా పనిచేయడం ఎలాంటి ఎఫెక్ట్ పనిచేస్తుంది డిసీజ్ ఎలా క్లాసిఫై చేస్తారు అనుకోండి, అప్పుడు దాన్ని ఫిజియలాజికల్ క్లాస్. అన్ని డిసీజ్ అమ్మ అంతా ఒకటే, అంటే ఇన్ని రకాలుగా క్లాసిఫై చేసి చేయడానికి చెప్పడానికి టెక్నాలజీ వాడుతున్నారు. కాబట్టి ఫిజియలాజికల్ క్లాసిఫికేషన్ పేరుతో పిలుస్తున్నారు. అలాగనే ప్యాథలాజికల్ క్లాసిఫికేషన్. సో పెథాలజీ అనే పేరుతో పిలుస్తుంటాం. పెథాలజీ అంటే ఏంటి డాక్టర్ సుదర్శన్ అంటే పవన్? బట్ నేచర్ ఆఫ్ ద డిసీజ్ ప్రాసెస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిజనరేటివ్. అది ఇన్ఫెక్ట్ అయిందా,
డీజనరేట్ క్షీణించిపోతుందా? సో దీని ఆధారంగా చేసుకొని పెథాలజీ అంటే నీకు వ్యాధులు. సో దానికి సంబంధించి ఎలా వచ్చింది, ఏ రకం డీజనరేట్ అవుతుందా, ఇన్ఫెక్ట్ అవుతుందా, ఇదని కూడా అలా కూడా క్లాసిఫై చేస్తున్నారు. మరి ఇలా చూసినప్పుడు ఎటిలాజికల్ క్లాసిఫికేషన్, ఎటిలాజీ అంటే కాజ్, అసలు ఏ కారణం వచ్చింది, ఎందుకు వచ్చింది జబ్బు. అలా చూసినప్పుడు ఇక్కడ నీకు అది జెనెటికలా, ఎన్విరాన్మెంటలా, నీకు వంశపారంపర్యంగా వచ్చిందా ఎగ్జాంపుల్, లేదు ఎన్విరాన్మెంట్ వచ్చిందా, అంటే కాజ్ ఏంటి, నీకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ దేనివల్ల వచ్చింది, నీ జన్యుపరంగా నీ బాడీలో ఉండేటువంటి ఇన్హెరిటెన్స్గా వచ్చిందా, లేదు పరిసరాలు వచ్చిందా, లేదు ఫుడ్ హ్యాబిట్స్ వచ్చిందా, లేదు ఇంకోటి కావచ్చు. ఎస్, ఇలా క్లాసిఫై చేస్తే ఎటిలాజికల్ అంటే కాజ్ ఏం కారణం వల్ల ఈ జబ్బు వచ్చింది అని జబ్బులను అలా కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అన్నీ ఒకటే అమ్మా, అంటే రకరకాల మోడల్స్తో క్లాసిఫై చేస్తారని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అన్నీ ఒకటే. ఆ డిసీజ్ ఏ కారణం వచ్చింది ఒకరు చెప్తే, ఒకరు ఏ ఆర్గాన్ వచ్చింది ఒకరు చెప్తుంటే ఒక రకంగా క్లాసిఫై చేస్తుందని చెప్తున్నాను. నెక్స్ట్ అలాగనే ఎపిడమిలాజికల్ క్లాసిఫికేషన్, ఇప్పుడే మాట్లాడాం మనం ఎపిడమియాలజీ గురించి. ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నా, ఎలా డిటర్మినెంట్స్ ఏంటి, హెల్త్కి రిలేషన్ సంబంధించిన విషయాల్లో ఈ వ్యాధులు ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఎలా డిటర్మైన్ చేస్తున్నాయి, ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఏ వ్యాధి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, దానివల్ల ఇలా చేస్తే దాన్ని ఎపిడమియాలజికల్ క్లాసిఫికేషన్ అంటారు. స్టాటిస్టికల్ క్లాసిఫికేషన్ అంటున్నాం, యూజ్డ్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ కానీ రీసెర్చ్ పర్పస్ కోసంగా. ఈ ఆరోగ్యం ఎంతమంది ఉన్నారు, అనారోగ్యంగా ఎంతమంది ఉన్నారు, లేదనుకుంటే మనకు రీసెర్చ్ పర్పస్ కోసం కావాలి, లెక్కలు కావాలి, డేటా. సో ఇలా చేసినప్పుడు అలా కూడా వ్యాధులు మనం నిర్ణయిస్తున్నాం. అంటే మొత్తం పైన అర్థం ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అవసరమైంది దేనికంటే స్టాండర్డైజ్ చేయడం కోసంగా, రీసెర్చ్ పర్పస్ కోసం కావచ్చు. సో ఇలాంటి కోసం క్లాసిఫికేషన్ అవసరమైంది. ఈ క్లాసిఫికేషన్ రకరకాల క్లాసిఫికేషన్స్ ఈరోజు వరల్డ్ వైడ్గా కనిపిస్తున్నాయి చెప్పడానికి చెప్తున్నమాట. కాబట్టి క్లాసిఫికేషన్ అన్నీ ఒకటే, పర్పస్ ఏంటి, మనం స్టాండర్డైజ్ చేసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అందరికి అర్థం కావాలి రీసెర్చ్ చేసే వాళ్ళందరికీ. కాబట్టి దానికోసం రకరకాల క్లాసిఫై చేశారు. కానీ అంతే, ఎందుకంటే మీరు ఎక్కడైనా బుక్స్లోకి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇన్ని రకాల క్లాసిఫికేషన్ పర్పస్ ఏంటంటే ఒక బెటర్ మనం హెల్త్ని ఇవ్వడానికి, ఆ డిఫైన్ చేయడం కోసంగా ఒక్కొక్క మోడల్ చేశారు. ఇవన్నిటి యొక్క ఎయిమ్ అయితే ఒకటే, గోల్ ఒకటే. ఓకేనా, రైట్, ఇక్కడ దాకా ఫాలో అయ్యారు. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఎండ్కి ఏంటమ్మా యూపీఎస్ సిలబస్లో మన టాపిక్ ఏంటి, 9.8 మనకు ఉండేటువంటి టాపిక్ 9.8. మరి 9.8లో మాడ్యూల్ 5 పేపర్ 1లో ఏంటిది, ఎపిడమియాలజికల్ ఆంథ్రోపాలజీ. ఎపిడమియాలజికల్ ఆంథ్రోపాలజీ చెప్పాను, హెల్త్ డిసీజ్ చెప్పాను, దాని తర్వాత అవసరమైన కూడా ఎగ్జామినేషన్ వస్తుందనేసి ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ అంటే ఏం చెప్పాను, డెఫినేషన్ చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే డిసీజ్ని ఎలా క్లాసిఫై చేస్తే చెప్పాను. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ చెప్పాను నేను. వాట్ ఆర్ ద వేరియస్ క్లాసిఫికేషన్స్ అవైలబుల్ ఫర్ డిఫైనింగ్ ఆఫ్ డిసీజ్ అనే పేరుతో చెప్పాను నేను. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డిసీజ్, ఇట్ ఈస్ హెల్త్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హెల్త్, ఇట్ ఈస్ డిసీజ్. కాబట్టి ఇవి చెప్పాను నేను. అయిన తర్వాత ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఏంటమ్మా, ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. క్లారిటీ వచ్చింది మీకు. సో మరి ఇవాళ నుండి దాంట్లో